హలో, అరే జల్దీ మా ఇంటికి మంత్రగాళ్ళని లేకపోతే డాక్టర్లని ఎవరిలో కానీ పట్టుకురారా భయ్. మా అమ్మకి పిచ్చిలేసిందిరా భయ్, ఏం చెప్తలేదు. వీడేంది మంత్రాలు డాక్టర్ అంటున్నాడే, మన పిచ్చి లేచింది ఆయనకి. అరే ఓ ఏందిరా డాక్టరు మంత్రగాడు ఏమేమంటున్నావు? పిచ్చిగిట లేచిందా ఏం నీకు? నాకు కాదమ్మా, నీకు పిచ్చిలేసింది. ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఊకుంటున్నావు కదా అని కథలు ఎక్కువైతున్నాయి నీకు. అవునమ్మా, మళ్ళా నువ్వు ఒక్కదాన్ని ఏడికి పడతాడే పోతున్నావు. లైట్లు ఫ్యాన్లు వేసినా ఏమంటలేవు. నేను ఏది అడిగినా కూడా చేసి పెడుతున్నావు నువ్వు. మళ్ళీ అంతెందుకు, ఏదో బ్యాంక్ వాళ్ళ ఇంటికి వస్తే 15 ఆగస్టు అంటున్నావు. ఏమన్నా గాలి గిట్లా దొరికిందా అయిందమ్మా నీకు? అవునరా, నీకు పనులు చెప్తే నాకే పైసలు బొక్క, అందుకే నా పనులు నేను చేసుకుంటున్నా. రేవంత్ అన్న బస్ ఫ్రీ ఇచ్చిండు కాబట్టి, 500కే సిలిండర్ ఇచ్చిండు కాబట్టి నీకు అడిగింది చేసి పెడుతున్నా. కరెంటు ఫ్రీ ఇచ్చిండు కాబట్టి లైట్లు ఫ్యాన్లు వేసినా ఏమంటలేను. 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు రా రేవంత్ అన్న. ఆయన అంత గట్టిగా చెప్పిండు కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నా నీకు. అవునా, సూపర్ అమ్మా అసలు రేవంత్ అన్న. అది సరే గాని నా బట్టలు ఎందుకు బ్యాగ్ చదువుతున్నా?